మరి సమయం ఇచ్చిన దైవ సేవకులకి మరి కూడి వచ్చిన మరి సంఘ బిడ్డలందరికీ కూడా మరి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని కృపలో మరి మంచి శుక్రవారం మరి శుభదినం అనేది కూడా మనందరం కూడా ఎంతగానో మరి విశ్వసిస్తాం, నమ్ముతూ ఉంటాం. మరి సిలువ పైన పలికిన 7 మాటల్లో మరి 6 మాటలు మరి బిడ్డలు మరి దైవ సేవకులు మరి మన సంఘ బిడ్డలు అందరూ కూడా ఎంతో అద్భుతంగా మరి చెప్పి ఉన్నారు. మరి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మరి 7వ మాటను మరి తన సిలువ పైన పలికిన 7వ మాట మరి ఆఖరి తన ప్రాణం పోతున్న సమయంలో మరి ప్రభు గారు మరి యేసు ప్రభు సిలువ పైన పలికిన 7 మాటల్లో మరి లాస్ట్ మాట మరి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. మరి ఏ విధంగా అప్పగించబడ్డాడు అనేది మనం తెలుసుకున్నట్లయితే మరి లూకా సువార్త 23వ అధ్యాయము మరి 46వ మాటను మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము మరి 46వ వచనం చూసుకున్నట్లయితే అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసు ప్రభు గారు మరి అప్పుడు యేసు గొప్ప శబ్దముతో అంట కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఆయన అలాగ చెప్పి ప్రాణము విడిచిన సందర్భంలో మరి యేసు ప్రభు గారు చెప్పిన మాట. అప్పగించడం అంటే ఏంటి? మనం చాలా సందర్భాల్లో మనందరమీ కూడా ఎన్నోసార్లు విని ఉన్నాం, చూసి ఉన్నాం కూడా. ఒక తల్లిదండ్రులకి ఒక కుమార్తెలు ఉన్నప్పుడు ఒక కుమార్తె ఉన్నది అనుకోండి, వారు ఏం చేస్తారు? వివాహం అయిన తర్వాత ఒక అయ్య చేతిలో పెట్టినప్పుడు ఏం చేస్తారు? అయ్యా పుట్టినప్పటి నుంచి చిన్నతనము నుంచి కూడా ఎంత అల్లారు ముద్దుగా నా కుమార్తెను పెంచి పెద్ద చేసి బాగా చదివించుకొని ఈరోజు నీ చేతుల్లో పెడుతున్నానయ్యా అని తన ప్రాణమంతా కూడా తన కుమార్తెను అంతగా ప్రేమించిన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మరి వివాహము చేసుకున్న ఆ కుమారుడికి తన కుమార్తె చేతిన పెట్టి అప్పగిస్తాడయ్యా నీవే తల్లివైనా తండ్రివైనా ఏ సమస్తము నీవే, ఇంకా ఎవ్వరూ ఉండరయ్యా, నీవే తండ్రి స్థానములో తల్లి స్థానములో భర్త స్థానములో ఉండి అన్ని విధాలుగా నువ్వు చూసుకోయి అని చెప్పి తన ఒక అప్పగిస్తూ ఉంటాడు. మరి అదే విధముగా మరి తండ్రికి ఏ విధంగా తన కుమార్తెను ఒక కుమారుడికి అప్పగించి వివాహం చేసిన సందర్భంలో అప్పగించి ఉన్నాడో, మరి ఏదైనా మన పిల్లల్ని ఒక కాలేజీలోనో లేకపోతే ఒక స్కూల్లోనో లేకపోతే ఏదో ఒక హాస్టల్లోనో ఒక ఉద్యోగంలోనో దూర ప్రాంతాలు వెళుతున్నప్పుడు ఏం చేస్తామంటే మన తెలిసిన వాళ్ళు ఇంట్లో పెట్టినప్పుడు ఏం చేస్తాము? వారికి ఎంతగానయ్యా చిన్నప్పటి నుంచి మా పిల్లలు ఎక్కడికి పంపించలేదు, కానీ ఈరోజు మరి ఒక హాస్టల్లో పెడుతున్నాను, మరి మీరే చూసుకోవాలని ఒక అధికారులకు చెప్తాం. ఏదైనా మన బంధువుల దగ్గర వారి ఇంట్లో మనం వారిని మరి వారి దగ్గర అప్పగించినప్పుడు మనం ఒకటంట, అయ్యా మా కుమార్ని ఎంతగానో ప్రేమగా కొంచెం చూసుకోండి, మీ కుమారుల వలె మీ పిల్లల వలె మా పిల్లలు కూడా చూసుకోండి అని ఒక అప్పగిస్తూ ఉంటాం. ఎందుకంటే మన పిల్లల పట్ల ఒక బాధ్యత అనేది మనకు ఉంది కనుక. అదేవిధంగా ఒక వస్తువు ఏదైనా కొన్నప్పుడు మరి ఎవరినైనా అడగడానికి వెళ్ళి ఇరుగువారినో పొరిగింటి వారిని వెళ్ళి అడిగామనుకోండి, ఒకళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళిన ఒక వస్తువు అడిగినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు ఇచ్చినప్పుడమ్మా ఈ వస్తువు తీసుకొని పోతున్నావు జాగ్రత్త అని ఒక మాట చెప్తుంటారు, ఒక అప్పగింపు మనకి. తర్వాత ఆ వస్తువు ఇచ్చినప్పుడు కూడా మేము ఈ వస్తువు జాగ్రత్తగా ఇచ్చామని చెప్పి మనము కూడా వారికి ఇస్తూ ఉన్నప్పుడు కూడా అయ్యా ఈ వస్తువు చాలా జాగ్రత్తగా నేను తెచ్చి ఇచ్చానని ఒక మాట చెప్తుంటాం. అలాగే మరి యేసయ్య 6 మాటలు తర్వాత 7వ మాటను తన జీవితంలో తండ్రి గొప్ప శబ్దముతో కేకలు వేసి అంటున్నాడు, అయ్యా నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. మరి యేసు ప్రభు వారి తండ్రి తన ఆత్మను అప్పగింపక మునుపు ఎవరెవరికి ఆయన అప్పగింపబడ్డారో ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 46వ మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 45వ మాటను చూసుకున్నట్లయితే అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు
అప్పగింపబడుచున్నాడు. పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఎవరెవరి చేతికి యేసు ప్రభు గారు అప్పగింపబడ్డారంటే, మరి దేవుని చేతి తన తండ్రి చేతికి తన ప్రాణమును అప్పగించక మునుపు మరి కొంతమంది చేతులకి యేసయ్య అప్పగింపబడ్డారు. ఎవరు అని మనం తెలుసుకున్నట్లయితే మరి అంటున్నాడు, అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నాడు. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. ఏ గడి అంటే మనుష్యుల చేతులకి, పాపుల చేతులకి యేసు ప్రభు గారు అప్పగింపబడే సమయము. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడ్డాడు. ఏ రీతిగా అప్పగింపబడ్డాడని తెలుసుకున్నట్లయితే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ మాటను చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరుకువేయ వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి యేసు ప్రభు గారు అంటున్నారు, అయ్యా కొట్టువారికి ఆయన వీపును అప్పగించారంట. తర్వాత మరి వెంట్రుకలు పెరుకువేయ వారికి ఆయన చెంపలను అప్పగించారు. ఎవరైనా ఒక దెబ్బ వీపు మీద కొట్టబ్బా ఎంత గట్టిగా కొట్టావరా అనేసి అంటారు. లేదు అంటే ఏదైనా చెంప పైన ఇలా మామూలుగా కొట్టినా కూడా ఎంత గట్టిగా తగిలిందండి. ఒక భార్యాభర్తలే కావచ్చు, ఒక స్నేహితులే కావచ్చు, ఎవరు కొట్టినా గట్టిగా తగిలింది అని ఒక చిన్న కొంచెం ఇట్లా కొడితేనే అలాంటిదంట. యేసయ్యనంట కొట్టువారికి మొట్టమొదటిగా యేసయ్య వీపుని అప్పగించబడ్డారంట. వీపుని అప్పగించబడ్డమే కాదు కానీ వెంట్రుకలు పెరుకు వేయవారికి తన చెంపలను కూడా అప్పగించాడు. మరి అదే విధంగా ఉమ్ము వేయవారికి, అవమానపరచువారికి తన ముఖమును దాచుకొనలేదు. ఆయన ఏం చేశారండి? ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు. కానీ దేవుడు మక్కుము పైన ఉమ్ము వేస్తున్నా, తునీకరిస్తున్నా, పిడిగుద్దులు గుద్దుతున్నా, ఎన్ని చేస్తున్నా కూడా ఆయన ఒక్కటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు చూడండి, తన మొక్కుమునంట దాచుకొనలేదు. మన మొక్కాల ఎంత ఇదిగా చూసుకుంటాం. ఏదైనా కొంచెం గాయం తగిలింది అంటే మక్కు మీద కావచ్చు, ఎక్కడైనా తగిలిందంటే దానికి ప్లాస్టర్లు వేసేస్తుంటాం, ఎన్నెన్నో కట్లు కట్టుకుంటాం, ఎంతో జాగ్రత్తగా. మరి ఈ ఎండాకాలంలో ఎంత భద్రంగా మన మొక్కాలు దాచుకుంటూ ఉంటామో. ఎండ దించి ట్యాన్ తగలకూడదని తర్వాత మాస్కులు వేసుకుంటూ ఉంటాం. మరి ఎన్ని మన శరీరానికి ఏ ఎండ తగలకూడదు, మన శరీరం నల్లగా అయిపోకూడదని చక్కగా వస్త్రాలను మొత్తం కప్పుకుంటూ ఉంటాం. కానీ యేసయ్యనంట దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనంట చూడండి, కొట్టేవారికి వీపును అప్పగించాడు, వెంట్రుకలు పెరికేవారికి తన ముఖమును అప్పగించాడు, అవమానపరిచి ఉమ్ము వేసినా కూడా తన ముఖమును దాచుకొనలేదు. మనం ఎవరైనా కొట్టారంటే వెంటనే దాచుకుంటుంటాం, ఇట్లా దాచుకుంటాం. మన పిల్లలైనా కొడతామంటే వెంటనే దాచుకుంటారు. కానీ ఏ పాపము చేయకపోయినప్పటికీ, ఏ నేరము చేయనప్పటికీ నా దోషము కొరకు నేను పొందవలసిన ఆ శిక్షను, ఆ భారమును, ఆ పరిస్థితిని ఆయన అనుభవించాడు. మరి ఎలాంటి వారికి అప్పగింపబడ్డారు? మరి ఒక 3 మాటలు, ఎందుకంటే టైం లేదు కాబట్టి ఒక 3 మాటలు నేను చెప్పి ముగిస్తాను. మరి మొట్టమొదటిగా మత్తయి సువార్త మరి 27వ అధ్యాయము 26వ వచనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ మాటను, అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయమని అప్పగించెను. మనము కూడా యేసు ప్రభుని అప్పగించుచున్నాము. ఏ విధముగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు మరి మొట్టమొదటగా 3లో ఎవరు అప్పగించారంటే, మరి కొరడాలతో కొట్టమని, సిలువకు వెయ్యమని ఎవరండి అంటే పిలాతు గారు ఒక్కటే యేసు ప్రభుని అంటున్నాడు. అప్పుడు అతడు వారు కోరినట్లే బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బరబ్బా ఒక దొంగ, మరి జైలులో మరి చెరసాలలో ఉన్న ఆ వ్యక్తిని అంటే ఒక యేసు ప్రభు గారు మరి ఆ కొరడాలకు అప్పగింపబడాలి అంటే, ఆ సిలువ మ్రాణను మొయ్యాలి అంటే, యేసయ్య మరి ఆ శిక్ష పొందుకోవాలి అంటే మరి బరబ్బా విడుదల పొందుకోవాలి. అటువంటి తీర్పు ఇచ్చింది ఎవరంటే పిలాతు గారు ఇచ్చారు.
పిలాతు గారు ఏమంటారు, ఈయనని కొరడాలతో కొట్టించి సిలువ మానకు అప్పగించండి అని చెప్తున్నారు. యేసయ్య ఎవరినైనా చంపాడండి? ఎవరినైనా కొట్టాడా? ఎవరినైనా హింసించారా? ఏ నేరము చేయలేదు. కానీ నీవు పొందవలసిన ఆ శిక్ష, నీవు అనుభవించవలసిన ఆ దెబ్బలు, నీ చెంపల పెరుకబడాలి, నీవు వీపు దున్నబడాలి. కానీ నీవు పొందుకోవలసిన ఆ పిడిగుద్దులను మరి కొరడాలతో కొట్టినా, పిడిగుద్దులు గుద్దినా, మకుముపై ఉమ్ము వేసినా, మరి ముళ్ళ కిరీటముతో తన్ని ఎంతగానో వేధించినా బాధించినా కూడా ఒక్కటి అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని మాట తప్ప వేరొక మాట పడకలేకపోతున్నాడు. ఎందుకని మరి అప్పగించిన మరి పిలాతు గారి మరి అంటున్నాడు, అప్పుడు అతడు వారు కోరినట్లే బరబ్బను విడుదల చేసి యేసును కొరడాతో కొట్టించి సిలువకు అప్పగించెను. మనము కూడా యేసు ప్రభుని అప్పగిస్తున్నాం. మరి ఏ విధంగా మరి అప్పగిస్తున్నామని తెలుసుకున్నట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి మరి 24 మాటలు మనం చదువుకున్నట్లయితే, రోమియోలకు రాసిన పత్రిక 21వ అధ్యాయం 22వ అధ్యాయము మరి 21 నుంచి 24 వచనములు, ఎదుటి వారికి బోధించుచు నీకు నీవే బోధించుకొనవా, దొంగిలించదు అని ప్రకటించిన నీవు దొంగిలేదవా, వ్యభిచరించవద్దని చెప్పిన నీవు వ్యభిచరించదవా, అసహించుకొన నీవు గుళ్ళను దోచెదవా, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుని అవమానపరచెదవా అని వ్రాయబడిన ప్రకారము మిమ్మను బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసు ప్రభు గారు మరి పలుకుతున్న మాటలు అంటున్నారు, నువ్వు ఎదుటి వారిని బోధించి నీవు కూడా ఏ విధంగా అంటున్నారు, దొంగిలింపవద్దని ప్రకటిస్తావు, కానీ నీవు దొంగిలిస్తున్నావా? వ్యభిచారము చేయవద్దు అని చెప్పి ఎంతగానో చెప్తున్నావు, నీవు వ్యభిచారము చేయుచున్నావు. మరి ఇన్ని మాటలు చెప్తూ మరి ఆఖరి 24వ మాటలో మరి పలుకుతున్న మాట ఏంటంటే, మిమ్మను బట్టియే కదా దేవుని నామము అన్యజనుల ఎదుట అవమానపరచబడుతుంది, దూషింపబడుతుంది, హేళన చేయబడుతుంది. ఎవరు బట్టి అండి? ఆయనకి ఈరోజు సిలువ వేయబడ్డారంటే నిన్ను బట్టి, నన్ను బట్టి. ఎందుకంటే నీవు చేసే పాపమును బట్టి, నీవు చేసే అతిక్రమమును బట్టి, నీవు చేసే దోషమును బట్టి దేవుని నామం ఎరుగుతారు, దేవుని చేత మేలులు పొందుకుంటారు. దేవుడు తప్ప వేరొక దేవుడు లేరని ఎంతో ఆరాధన చేస్తారు. కానీ అన్యజనుల మధ్యలో దేవుని నామాన్ని దూషించేవారుగా, అన్యజనుల మధ్యలో దేవుని నామము అపకీర్తి కలిగించేటట్టుగా వారు అనుకోనట్టుగా మరి దేవునికి విరోధముగా పాపము చేయడానికైనా, దోషక్రియలు చేయడానికైనా, ఇక్కడ అంటున్నారు చూడండి, విగ్రహములను అసహించుకుంటాము. కానీ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వారి మధ్యలోనే వారే దేవుడు, వారు తప్ప వేరొక దేవుడు లేడని అన్య దేవతల్ని పూజిస్తుంటాం, అన్య దేవతలను ఆరాధన చేస్తున్నాం. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడండి. మరి ఆ ప్రకారమే మిమ్మను బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. మరి అటువంటి పరిస్థితులు ఒకవేళ మనం ఉన్నామేమో, మరి అటువంటి విధముగా ఉండడం ద్వారా ఈరోజు సిలువ మీద యేసయ్యని వారు తెలియక చేశారు. అప్పటి రోజుల్లో వారు తెలియక చేస్తారు. కానీ మనం తెలిసి యేసు ప్రభు ద్వారా మేలులు పొందుకుంటున్నాం, యేసు ప్రభు ద్వారా మరి రక్షణ పొందుకున్నాం, ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో పొందుకున్న, ఆరోగ్యమునిచ్చావు, ఆస్తిని అన్నీ అనుభవిస్తున్నాం. కానీ యేసు ప్రభును కానీ సిలువ వేసే వారిలో మొదటి స్థానం మనమే ఉండగలుగుతున్నామేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మరి మీ ద్వారాగే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. మరి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం అనేది మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటగా మరి దేవుని సిలువ వేసిన వారు ఎవరు అంటే పిలాతు గారు వేశారు. మరి రెండో వాటిని మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము, ఒక్క నిమిషం, హెజ్కేలు 36:22 మాటను మనం చూసుకున్నట్లయితే, కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాటను
చేయుచు ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలులారా మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబో దానిని చేయదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలులారా మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము చేయబోచున్నాను. ఈరోజు రక్షణ పొందుకున్న నీవు, ఆయన రక్తంలో కడగబడిన నీవు, ఆయన నీ కొరకు ఆయన 39 దెబ్బలు తిన్నాడు. నీవు చేసిన ప్రతి పరిస్థితిని బట్టి ఆయన మరి కొరడాలతో కొట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఆ సిలువును, అంత బరువైన సిలువును, ఒక 100 కేజీలు బస్తా మనం మోయాలంటే ఎంతో బాధపడుతూ ఉంటాం. ఒక బిందుతో నీళ్ళు మోయాలంటే ఎంతో కష్టపడుతూ ఉంటాం. అలాంటిది మరి అంత సిలువును, మరి ఆ భయంకరమైన బరువైన భారమును నా పాపమును మోసుకొని పోతూ, మరి కాళ్ళకు చెప్పులు లేవు. కొంతసేపైనా మనం నడవగలమండి. ఎండలో కాళ్ళు బొబ్బలు వస్తాయి. మరి అటువంటి ఎండలో మరి కాళ్ళకు చెప్పులు లేవు, ముళ్ళ గుచ్చుకుంటున్నా, కొరడాలతో కొడుతున్నా, ఎంతగా హింసించినా, మరి పక్కలో బల్లెపు పోటు పోసినా, ఉమ్ము వేసినా, మరి ముళ్ళ కిరీటం పెరిచి ఎన్ని చేసినా కూడా ఒక్కటే, నా రక్షణ కొరకు నేను కూడా దేవుని బిడ్డలుగా ఉండాలి అని చెప్పి అంత గాయపరచబడిన ఆఖరి ప్రాణం పోతున్నప్పుడు ఒక్కటి అంటున్నాడు. వీరు తెలియక చేస్తున్నారు. మరి 6 మాటలు మనం విని ఉన్నాం. మరి 7వ మాటలు అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తుంది. ఎందుకంటే వారు తెలియక చేశారు. మనం తెలిసి కూడా అన్యజనులలో దేవుని నామం దూషించే బిడ్డలుగా మనం ఉంటున్నాం. ఒక్కసారి మరలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి 2వ వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము మరి 10వ అధ్యాయము మరి 14వ మాటను చూసుకున్నట్లయితే, నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును చూచుచున్నావు. నిరాధారులు తమ్మును మీకు అప్పగించుకుందరు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడివై ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎటువంటి వారుగా ఎలా ఉన్నారంటే నిరాధారులు, తమ్మును నీకు అప్పగించుకొనుచున్నారు. ఎలా అంటే ఆధారము లేనివారు, ఏ సహాయము లేనివారు, ఎవరి ద్వారా ఎటువంటి మరి ఆస్తి కానీ అంతస్తు కానీ ఏది పేరు ప్రఖ్యాతులు ఏవి లేనివారు, ఆధారము లేని. ఈరోజు ఆధారం అంటే వెంటనే మరి నెట్ సెంటర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొదటికి ఏమడుగుతున్నారండి? ఒకప్పుడు నీ పేరు నన్ను అడిగేవారు. ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఆధార్ కార్డు ఇస్తే నీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎక్కడికి వెళ్ళినా ఒకప్పుడు మన పేరు చెప్పాలి, ఊరు చెప్పాలి, తండ్రి పేరు, ప్రతిదీ లిస్ట్ అంతా చెప్పాలి. ఇప్పుడైతే అవేమీ లేవు. కానీ యేసయ్య ఆధారము లేని వారికి యేసయ్య అంటున్నాడు, ఆధారము లేని నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుంటున్నారు. అయ్యా, ఆధారము లేని మా జీవితంలో నీవు మాకుంటే చాలు ప్రభువా, నీవు మా జీవితంలో ఉంటే చాలు ప్రభువా. తండ్రి లేని వారికి మరి ఎలా ఉన్నాడంటే, తండ్రి లేని వారికి నీవే సహాయకుడివి. తండ్రి లేనివారంటే ఎవరండి? యేసయ్యని ఎరగకంట, యేసయ్యని ప్రేమించకంట, యేసయ్యని ఎరగని నేను అందరమే కూడా ఒకప్పుడు తండ్రి లేనివారమే. ఇహలోకంలో తల్లిదండ్రులు అందరమే కలిగి ఉన్నాం. పరలోకమైన తండ్రి ఎవరైతే ఉండరో వారు నిరాధారులు. యేసయ్య రాజ్యములో చేర్చబడిన నీవు నిరాధారం అంటే ఏ ఆధారము లేని వారు. నీవు చదువుకోవచ్చు, మంచి ఉద్యోగము చేయొచ్చు, ఇల్లు ఉండొచ్చు, మేడమిద్దులు ఎన్ని ఉన్నా కూడా యేసయ్య నీతో ఉంటేనే ఆధారము కలుగుతారు నీ జీవితానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నీ జీవితంలో లేకపోతే నిరాధారముగా మారిపోతావు. యేసయ్య నీ జీవితంలో లేకపోతే ఇహలోకములో నువ్వు తండ్రిగా
కుమార్తెగా నువ్వు ఉన్నా ఇహలోకం పరలోకం అనే తండ్రి నీ జీవితంలో లేకపోతే నువ్వు తండ్రి లేని వారుగా, తండ్రి లేని దారుగా మారిపోతావు. ఇక్కడ ఆధారమైన వాడు ఎవరు అంటే యేసయ్య. నిరాధారులు యేసయ్య చేతికి వారు అప్పగించుకున్నాయా, నిరాధారులు తమ్మును తాము అప్పగించుకుందరు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడుగా ఉన్నావు ప్రభు అని మరి ఏ విధముగా మరి దావీదు మాట్లాడినట్టుగా ఈరోజు నీవు నేను మాట్లాడగలుగుతున్నామా? మరి 2 తిమోతి పత్రిక మరి 1వ అధ్యాయము 12వ మాటను మనం చూసుకున్నట్లయితే, 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ మాటను చూసుకున్నట్లయితే, ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనను అప్పగించి దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలనని రూఢీగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నమ్మిన వానిని ఎరుగుదును. ఎవరండి? ఎవరు అని తెలుసుకున్నట్లయితే, నేను నమ్మిన వాని ఎరుగుదను గనక సిగ్గుపడను. ఆయన అప్పగించబో దానిని ఎవరండి? దేవుడును. దేవుడిని నమ్మినట్టయితే దేవుడు మాట్లాడిన ఆ హేతు చేత నువ్వు శ్రమ పొందుకున్నా, నువ్వు శ్రమ అనుభవించినా కూడా మరి దేవుడు నీవు నమ్మిన వాణ్ణి ఎరిగి ఉన్నప్పుడు దేవుని విషయంలో ఒకవేళ దేవుడు పేరు చెప్తే నువ్వు సిగ్గుపడుతున్నావేమో, మేము క్రైస్తవులమండి, యేసు ప్రభు నమ్ముకున్నామండి అని ఒకవేళ సిగ్గుపడుతున్నావేమో ఎవరికైనా చెప్పడానికి, నీ ఫ్రెండ్స్ దగ్గర, నీ బంధువుల దగ్గర, ఇంకెక్కడైనా సిగ్గుపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు సిగ్గుపడితే దేవుడు పరలోక రాజ్యంలో నిన్ను కూడా చూసి సిగ్గుపడతాడు. ఎందుకంటే రక్షణ ఇచ్చిన నేను, మారు మనసు ఇచ్చి మరి దేవుని బిడ్డగా నా రక్తమునిచ్చి నా శరీరమునిచ్చుకొని నా బిడ్డ కొరకు నేను ఎంతో త్యాగము చేశాను. కానీ ఈరోజు నా కొరకు చెప్పడానికి, నా నామమును ఆరాధించడానికి సిగ్గుపడుతున్నారని చెప్పి ఈరోజు ఒకవేళ అలా సిగ్గుపడుతుంటే ఆ విధముగా కూడా దేవుని నీవు దూషించినట్టే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆధారం లేని మరి దేవునికి అప్పగించబడిన వారు మరి చూసుకున్నట్లయితే మరి ఇంకో విధముగా ఎలా అప్పగించబడ్డాం? మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము మరి 25వ మాటను మనం చూసుకున్నట్లయితే, ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్ల నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 3వ వ్యక్తి ఎవరు అప్పగించారు అని తెలుసుకున్నట్లయితే ఇస్కరియోతు. ఎవరండి? ఎక్కడో ఉండదు. మనమైనా యేసు ప్రభు అంటే వాక్యం ద్వారా, బైబిల్ ద్వారా, మరి దైవ సేవకులు చెప్పిన మన మాటల ద్వారా మరి ప్రత్యక్షంగా మనం ఆయన చూడలేదు, ఆయనతో కలిసి జీవించలేదు. కానీ యూదా గారు యేసు ప్రభుతోనే కలిసి ఉన్నారు, యేసు ప్రభుతో భోజనం చేస్తున్నారు. మరి ఎక్కడ ప్రార్థనలన్నా, ఎక్కడ ఏదన్నా కూడా వెళుతూ చేస్తూ ఉన్న వ్యక్తి ఎక్కడండి? పక్కనే బల్లెపు పోటీగా మారిపోయారు. ఎలా అండి? ఇక్కడ అంటున్నాడు, అయ్యా ఆయన అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడగగా నువ్వు అన్నట్లే అంటున్నాడు దేవుడు. నువ్వే అని తెలుసు. ఆయనకు అప్పగించింది ఎవరండి? యేసు ప్రభుని సిలువుకు అప్పగించిన 3వ వ్యక్తి ఎవరంటే యూదా గారు. ఆ 3వ వ్యక్తిలో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము మరి 14 నుంచి 16 మాటలు మనం చూసుకున్నట్లయితే, అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుకొనుచుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎలా ఉన్నాడండి? అప్పుడు 12 మంది శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన నాకేమిత్తురు? ఏమిస్తారని? ఎవరైనా ఒక పని చేస్తే లాభమని ఆశించే పని చేస్తారు. అది మనుషుల నైజం.
ఏదైనా ఒక పనికి ఏదైనా మనం హెల్ప్ అడిగామంటే మన ద్వారా వారికి ఏదైనా ఉపయోగం ఉంటే హెల్ప్ చేయడానికి ఇష్టపడతాం. అలా కానీ యేసయ్యను అప్పగించడానికి ఈయన ఏమడుగుతున్నాడు, నేను ఆయనను మీకు అప్పగిస్తే నాకేమిత్తురు అని వారిని అడగగా అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. అప్పుడు వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుకున్నటకు తగిన సమయమును కనిపెట్టరా. యేసు ప్రభు ఎక్కడ ఒంటరిగా దొరుకుతారో యేసయ్యను వారికి అప్పగించడానికి, యూదులకు అప్పగించడానికి ఎప్పుడు దొరుకుతాడని ఒక సమయమును ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయం దొరికినప్పుడు మరి యేసు ప్రభు గారికి యేసయ్య యూదుడు మరి ఇస్కరియోతు యూదా యేసయ్యను అప్పగిస్తాడని తెలియదా? తెలుసు. కానీ మరి చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే మరి యేసు ప్రభు గారు ఒక్కటే అంటున్నారు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 21వ మాటను చూసుకున్నట్లయితే, వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న, బోధకుడా భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడని అప్పగిస్తానని యేసయ్యకు తెలుసు. ఎందుకంటే మరి వాక్యం ఉంది, నీవు 139వ కీర్తనలో నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు నిద్రపోతున్నా, నువ్వు ఏ పని చేసినా సమస్తము ఎరిగిన సర్వాధికారి గనక మరి యేసు ప్రభుని మరి ఇస్కరియోతు యూదా వారికి అప్పగిస్తాడని ఆయనకు తెలియదా? తెలుసు. కానీ లేఖనం నెరవేర్చబడాలి కాబట్టి ఆయన మరి ఏ సమయం అయితే దొరుకుతాడో మరి ఒక లాభాన్ని ఆశ్రయించాడు. 30 వెండి నాణెములు పొందుకున్న తర్వాత యేసయ్యను ఆ శిలువకి అప్పగించబడ్డాడు. మరి యూదా పక్కనే ఉన్నాడు, ఎక్కడో లేడండి, పక్కనే ఉన్నాడు. తనతో పాటు సహవాసము చేస్తున్నాడు, తన పక్కనే పడుకుంటున్నాడు, తనతో పాటు నిద్రపోతున్నాడు, భోజనము చేసిన అన్నీ చేసినా కూడా యేసయ్యని బలి అర్పించడానికి, యేసయ్యని అమ్మివేయడానికి యూదా మాత్రము ఏమాత్రము కూడా నేను అయ్యో నా యేసు ప్రభు గారు నా కొరకు ఎంతగానో ఆయనతో ఉన్నాను కదా, ఆయన మంచి మాటలు వింటున్నాను కదా, ఆయనతో నేను సహవాసం చేసి ఉన్నాను కదా అని ఆయన ఆ విధంగా ఆలోచన చేయలేదు. కానీ యేసయ్యని అప్పగించుకొనుటకు, యేసయ్యని మరి వారందరికీ అప్పగించడానికి దేవుని ఒక పాత్రగా ఆయన వాడబడ్డాడు. ఈరోజు నీవు నేను కూడా మరి ఈ ముగ్గురు అప్పగించారు. పిలాతు యేసు ప్రభుని అప్పగించారు, సిలువ వేయమని, కొరడాలతో కొట్టమని. మరి నిరాధారులు, ఆధారము లేనివారు మరి యేసయ్యని అప్పగించారు. మరి దేవునిని 30 ఎండి నాణెములకు మరి యేసు ప్రభుని మరి ఇస్కరియోతు యూదా అప్పగించాడు. మరి ఈరోజు నీవు నేను యేసయ్యని ఏ విధంగా మరి అప్పగిస్తున్నావు? నీవు యేసయ్యకి అప్పగింపబడుతున్నావా? లేదు యేసయ్యనే నీవు అన్ని జనులు ఎదుట దూషణగాను మరి ఎన్నో విధాలుగా మరి హేళనగాన చేసేవారంగా నీవు నేను ఉంటున్నామేమో. అన్య జనులు ఎదుట ఆయన నామమును సిగ్గుపరిచేవారంగా ఉంటున్నామేమో. మరి ఆయన చేసిన సిలువ త్యాగాన్ని మనము కూడా విధేయత కలిగి దేవుని దగ్గర ఒకటే, ప్రభువా నీవు చేసిన సిలువ త్యాగములో నేను కూడా ఒక పాత్రగా ఉండాలి ప్రభువా, నేను నీ బిడ్డను కనుక నేను కూడా నీవు చేసిన ఆ భారములో నేను పాలు పంచుకునే దానిగా ఉండాలి ప్రభు అని ఒక తీర్మానం తీసుకున్నా. మరి 7 మాటలు కూడా దేవుడు సిలువ పైన పలికి మరి ప్రాణం ఇచ్చాడు. దేవుడు మరి మాట్లాడుతున్నాడు. మరి చూసుకున్నట్లయితే మరి ఇక్కడ అంటున్నాడు, సిలువ పైన 7 మాటలు పలికారు. మరి మొట్టమొదటిగా మనం చూసుకున్న అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ప్రాణమును అప్పగించుచున్నాను. ఈరోజు దేవుని చేతిలో నువ్వు ఉంటే నీ ఆశీర్వాదం, దేవుని చేతిలో నువ్వు ఉంటే దేవుని దీవెన పొందుకుంటావు. అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.